ఒక గ్లాసు వరిపిండితో ఈ చెకోడీలు అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు స్నాక్స్ బాక్స్లోకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటాయి. గుల్లగా కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చెకోడీలు చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఈ చెకోడీలని సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి నేను వరిపిండి అయితే తీసుకున్నాను. ఇది పొడి బియ్య పిండి అండి. ఇప్పుడైతే వరిపిండికి అలాగే 1 కప్ అయితే వరిపిండి తీసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి ఒక 1/4 కప్ వచ్చేసి మైదా తీసుకోవాలి. ఇలా మైదా తీసుకొని ఇప్పుడు మైదాను కూడా వేసేసుకుంటున్నాను. ఈ 2 సరిపోతాయండి. ఒక కళాయి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఒక కళాయిలోని మనం ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండి అనేది తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1.5 కప్ అయితే వాటర్ అయితే సరిపోతుందండి. సేమ్ పిండి క్వాంటిటీ ఎంత తీసుకుంటామో అలాగే ఇక్కడ వచ్చేసి నీళ్ళు క్వాంటిటీ కూడా అంతే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పసుపు వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూను, కొంచెం కలర్ కోసం. అలాగే దీంట్లో సరిపడగా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే వాము వేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్ బాగుంటుంది. మనకి చెకోడీల టేస్ట్ అనేది అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయి. పిల్లలకి కూడా చాలా మంచిది వాము తినడం కూడా. ఇప్పుడు వీటిని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేది బాగా బాయిలింగ్ అవ్వాలన్నమాట. రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు దీన్ని అయితే ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మరిగించుకోవాలి. ఈ వాటర్ మనకి ఎంత బాగా మరిగితే మనకి చెకోడీలు అనేవి అంత చక్కగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు వాటర్ అనేది మరుగుతుందండి. ఈ వాటర్ అనేది మరిగేలోపు దీంట్లోని 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నూనెను కూడా వేసుకోవాలి. మనకి కొంచెం గుల్లగా రావడానికి ఈ నూనె అనేది సహాయపడుతుంది. ఇప్పుడు వచ్చేసి పిండిని మనం రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండిని కలుపుకుంటూ గట్టితోని ఈ విధంగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది అప్పుడే ఆఫ్ చేయకండి. ఈ విధంగా పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్నాక అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కలిపేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారేంతవరకు ఉంచుకోండి పక్కన. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకోకపోతే మనకి ఉప్పు అన్నీ చక్కగా కలుస్తాయి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల పిండి కూడా పొడిపొడిలాడుతూ ఉండకుండా మనకి ముద్దలాగా అవడానికి బాగా ఉపయోగపడుతుంది వేడి మీద తిప్పుకుంటే. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు అది వచ్చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చూసుకోండి. మనం చేత్తో తాగగలిగేంత ఇలా వాటర్ పక్కన పెట్టుకొని వాటర్ సహాయంతో ఇలా వేడి మీదనే మనమైతే కొంచెం గోరువెచ్చగా ఉండగా ఈ విధంగా ముద్ద కింద చేసేసుకోండి. లేదంటే క్లాత్ తీసుకుని క్లాత్ సహాయంతో అయినా ముద్దలాగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది బాగా పడుతుంది అన్నమాట. మనకి చక్కగా ముద్దలాగా అవుతుంది, పొడిపిండి అనేది ఉండకుండా. ఈ విధంగా నేనైతే నా చేతికి సరిపడంత చేసుకుని మొత్తం అంతా ఇలా ఉండలాగా చేసుకుంటున్నాను. మీకు ఎలా వీలైతే ఆ విధంగా చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల చక్కగా పిండి అంతా బాగా కలుస్తుంది. ఇప్పుడు చెకోడీలని ఇలాగా చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంకో వేలో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఈ విధంగా కొంచెం పిండిని తీసుకుని ఇలా 2 చేతులతో ఈ విధంగా ఒత్తుకుని ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మిడిల్లో అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనకి చెకోడీలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా అన్నిటినీ చేసుకోవడమే. ఇంకోటి చూపిస్తాను చూడండి. దీంట్లోనే పెట్టేసుకుంటున్నాను, లేదంటే వేరే ఒక ప్లేట్లో అన్నా తీసుకుని పెట్టుకోండి చెకోడీలన్నీ. ఈ విధంగా మొత్తం అన్ని విధంగా చేసుకోవడమే. ఇంకోసారి చూపిస్తాను చూడండి. చిన్న ముద్దలాగా తీసుకుని దీన్ని అయితే ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ అనేది పడుతుంది ఇక్కడైతే. ఈ విధంగా కాకుండా మనకి ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఇంకో వే కూడా చూపిస్తాను. అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఎన్ని చెకోడీలైనా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇలా కావాలంటే ఇలా చేసుకోండి, లేదంటే ఇంకో వేలో చూపిస్తున్నాను.
ఇలా చేసుకున్నాక వీటినైతే ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ ఈ విధంగా చేసుకుని పిండి అనేది ఆరిపోకుండా ఒక తడి క్లాత్ అనేది వేసుకుంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇలా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మొత్తం చెకుడీలన్నీ వేసేసుకోవడమే. ఇప్పుడు ఇలాగ జంతికలు గట్ట ఉంటుంది కదా, ఇంకో వే చూపిస్తున్నాను. దీంతో మనమైతే పిండి అనేది కొంచెం పల్చగా అయితే చేసుకోవాలండి. కొంచెం మనం ముందు కలుపుకున్న దానికన్నా కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి, లేదంటే ఈ జంతికల గొట్టంలోంచి మనకి పిండి రావడం అనేది కష్టమైపోతుంది. కొంచెం ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అయితే, చిన్న గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి. వాటర్ బాగా వేసేసుకొని కలుపుకొని ఈ విధంగా చుట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నిటినీ ఇలాగా మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. అంతే అండి, ఇలా అయితే చేసేసుకోవచ్చు. ఇంకెవేళ కూడా చూపిస్తానన్నాను కదా, వీటిని అయితే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. స్టార్ ఉన్న జంతిక గొట్టంలో వేసేసుకుని ఫస్ట్ అయితే ఈ విధంగా పొడవుగా అయితే మనమైతే ఇలాగా వేసేసుకుని ఆ తర్వాత ఇలాగా ఫింగర్కి ఈ విధంగా చుట్టుకున్నట్టు 1 బై 1 చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గాని. నేనైతే ఎక్కువ ఈ విధంగానే చేస్తానండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. చేసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడమే, చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. కొన్ని నేను పొడవుగా చేశాను కదా, వాటిని అయితే ఈ విధంగా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. పిల్లలకి రకరకాల షేప్స్ కింద ఉంటేనే చాలా ఇష్టంగా వాటిని చూస్తూ తింటూ ఉంటారు కాబట్టి మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. టీ టైమ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం. ఈ విధంగా మొత్తం అన్నిటిని వేసుకుని ఫ్రై చేసేసుకున్నాం. ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. మనకి 1 కప్పు బియ్యం పిండితోని ఇన్ని చెకోడీలు అయితే చేసుకోవచ్చండి పిల్లలకి. అలాగే మనము ఇంటిల్లి పాది తినచ్చు ఎంజాయ్ చేస్తూ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.